దేవసేన అమ్మకు ఉత్తరం రాసిందా? సరే, మనం దీనికి జవాబు రాసి పెడదాం. ఏం రాద్దాం? నా చిట్టి తల్లి దేవసేనకి అమ్మ వ్రాయున్నది. నీ ఉత్తరం చదివాను. నువ్వు దిగులు పడొద్దు. నన్నే తలుచుకోకుండా నాన్న చెప్పినట్టు విని బుద్ధిమంతురాల్లాగా నడుచుకో. నీకేం కావాలో ఉత్తరంలో రాయి, నేను కొని పంపిస్తాను. ఏంటిది? లెటర్ మడత పెట్టి ఉందేంటి? జవాబు వచ్చిందా? అమ్మ జవాబు రాసింది. నాన్నా నాన్నా నాన్నా, ఇలా చూడండి. ఏంట్రా? మీరే చూడండి. అమ్మ ఏ రాసిందో చదవండి. చిట్టి తల్లి దేవసేనకి అమ్మ రాయినది. నీ ఉత్తరం చదివాను. నువ్వేం దిగులు పడకు. నన్నే తలుచుకుంటూ ఉండకు. నాన్న చెప్పినట్టు విని బుద్ధిమంతురాల్లా నడుచుకో. నీకేం కావాలో ఉత్తరంలో రాయి, నేను కొని పంపిస్తాను. అమ్మ వెంటనే జవాబు రాసింది, చూసారా? అదే అమ్మంటే. ఇలా ఇవ్వండి. ఇదిగోమ్మా, నువ్వు అడిగిన డబ్బు. పోస్ట్ ఆఫీసులో నీ కోసం ఇంతవరకు కూడబెట్టిన డబ్బంతా తీసుకొచ్చేసానమ్మా. ఎందుకమ్మా ఇంత డబ్బు? చిన్నప్పటి నుంచి ఒక్కొక్క రూపాయిగా దాచిపెట్టిన డబ్బంతా తీసుకురమ్మన్నావు. రేపు నీకేదైనా అవసరం అయితే అప్పుడేం చేస్తావమ్మా? అలా అవసరమైతే అప్పుడు చూసుకుందాం. ఈరోజు అవసరానికి ఇప్పుడేం చేయాలో అది చేద్దాం. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? వచ్చింది నాన్న, తర్వాత చెప్తాను. అయ్యగారు, ఏంటమ్మా బ్యాగ్తో వచ్చావు? మరో బాంబు పేల్చడానికి వచ్చావా? పత్రంలో సంతకం పెట్టించినందుకే నేను మనసులో కుమిలిపోతున్నాను. ఇప్పుడు బ్యాగ్ తీసుకొచ్చావు, ఏంటి విషయం? ఇంట్లో వాళ్ళందరినీ కొంచెం పిలవండి అయ్యా, నేను చెప్తాను. గోవిందమ్మా, అయ్యా ఇట్రా. చెప్పండి అయ్యా. ఈ ఇంటికి కాబోయే కోడలు ఏదో మాట్లాడాలట అని చెప్పి అందర్నీ రమ్మని చెప్పు పో. అలాగేనయ్యా. ఏంటి విషయం? ఎందుకు మమ్మల్ని రమ్మన్నావు?